ఏంటి అర్థమైందా? అమ్మ ఫోన్ చేస్తుంది. అదే మనం ఇంకా రీచ్ అయ్యో లేదో కనుక్కోడానికి ఉంటుంది. మాట్లాడు. హలో అమ్మా. కనకం, ఎప్పటి నుంచో నీకు ఫోన్ చేస్తున్నానే, అసలు నీ ఫోనే కలవట్లేదు. అవును, ఇంతకీ మీ అత్తగారింటికి మీరు చేరుకున్నారా? అంటే అమ్మా మేమింకా ఇంటికి వెళ్ళలేదమ్మా, ఇంకా దారిలోనే ఉన్నాము. నిన్న దారిలో కార్ ట్రబుల్ ఇచ్చిందమ్మా. ఉదయం మళ్ళీ స్టార్ట్ అవ్వగానే సిటీకి బయలుదేరాం. ఇప్పుడు దాదాపు సిటీకి వచ్చేసాము. ఈ రోజు అత్తగారింట్లో అడుగు పెట్టకూడదే, అస్సలు మంచి రోజు కాదు. అదేంటమ్మా, అత్తారింట్లో ఈరోజు అడుగు పెట్టద్దా? ఒకవేళ అడుగు పెడితే నీకు సీతమ్మ లాంటి కష్టాలు తప్పవే. మరి ఎలాగమ్మా ఇప్పుడు? ఒక పంచేవే, దారిలో గుడికెళ్ళి నీ పేరు మీద అల్లుడి గారి పేరు మీద అర్జెంట్ చేయించి 1 గంట తర్వాత ఇంటికి వెళ్ళండి. సరేనమ్మా, అలాగే చేస్తాం. చెప్పిందంతా అర్థమైంది కదా? ముందు గుడికి వెళ్ళి నేను చెప్పినట్టు చేసి అప్పుడు ఇంటికి వెళ్ళండి. సరేనమ్మా. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసి చెప్పవే. మీ నాన్న ఇప్పటికే మీ గురించి అడుగుతున్నారు. ఇంటికి వెళ్ళారా లేదా అని కంగారు పడుతున్నారు. మేము గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళాక నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతానమ్మా. ఉంటాను. ఏంటి కనకం ఇది? నేను నిన్ను ఎంత త్వరగా ఇంటికి తీసుకెళ్ళి మా వాళ్ళందరికీ నిన్ను కోడలుగా పరిచయం చేయాలనుకుంటుంటే ఈ అడ్డంకులేంటి కనకం? రావుకాలం అంటే కదా విహారీ గారు, మనం గుడికి వెళ్తేనే మేలు. సర్లే, మనం గుడికి వెళ్ళి అత్తయ్య చెప్పినట్లు మంచి గడియల్లోనే ఇంటికి వెళ్దాం. హలో లక్ష్మి, ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదేంటి?